నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. పోడు భూముల రచ్చ మళ్లీ మొదలైంది. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల స్వాధీనంపై మళ్లీ వివాదం రాజుకుంది. మా భూములు ఇచ్చేది లేదంటూ అటవీ శాఖ అధికారులను గిరిజన మహిళలు అడ్డగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం మనుబోతులగూడెం గ్రామంలో అటవీ శాఖ అధికారుల ప్రవర్తన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అడవిని నమ్ముకొని బతికే ఆదివాసీ మహిళలపై అటవీ శాఖ అధికారులు అత్యంత దారుణంగా అమానవీయంగా ప్రవర్తించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటవీ భూములు స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన అటవీ శాఖ అధికారులపైనే గిరిజన మహిళలు దాడి చేశారని అక్కడి అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే తిరిగి ప్రతిదాడి చేయాల్సి వచ్చిందని అటవీ శాఖ చెప్తుంది. కానీ ఘటన జరిగిన దృశ్యాలు చూస్తుంటే అమానవీయంగా పోలీసులు ప్రవర్తించిన తీరు కనిపిస్తుంది. ప్రభుత్వం ఒకవైపు ఫ్రెండ్లీ పోలీసింగ్, ప్రజల పట్ల మానవీయంగా వ్యవహరించే పాలనపై జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని జనసేన డిమాండ్ చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆదివాసీ మహిళల పట్ల అనాగరికంగా ప్రవర్తించిన బాధ్యులైన అధికారులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. చట్టం అందరికీ సమానమే అనే నమ్మకాన్ని ప్రజల్లో నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందనే విషయాన్ని గుర్తు చేసింది. అటవీ అధికారులు గిరిజనుల మధ్య ఇది ఇవాల్టి కొత్త వివాదం కాదు. సరిగ్గా 2 రోజులు ములుగు జిల్లాకు ఒక ప్రజాప్రతినిధి అటవీ శాఖ అధికారులపై దాడికి పాల్పడిన ఘటనలో న్యాయస్థానం 6 నెలల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విషయంలో కమ్యూనిస్టు పార్టీలు చాలాసార్లు పెద్ద ఎత్తున ఆందోళనలు సైతం చేశాయి. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూపించాలని వేడుకుంటున్నా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదంటున్నాయి. తాజాగా జరిగిన అశ్వాపురం ఘటనపై ఉమ్మడి ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు పార్టీలు పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమయ్యాయి. మహిళలపై, ముఖ్యంగా సమాజంలో అణగారిన వర్గాలైన ఆదివాసీ మహిళలపై జరిగే ఎలాంటి దౌర్జన్యాలనైనా జనసేన పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని, సమర్థించదని తేల్చి చెప్పింది. మహిళల గౌరవం, భద్రత, హక్కుల పరిరక్షణ విషయంలో జనసేన ఎప్పుడూ రాజీ పడదని, బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగేది లేదని స్పష్టం చేసింది. మహిళల హక్కుల విషయంలో, వారి ఆత్మగౌరవం విషయంలో జనసేన పార్టీ ఎప్పుడూ రాజీ పడదని పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆదివాసీ మహిళలపై జరిగే ఇలాంటి అరాచకాలను జనసేన ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు, సమర్థించదు. పినపాక నియోజకవర్గ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుందో వేచి చూడాలి.